ఇది 31st రోజు తెలిసింది సార్. ఆ రోజు నైట్ డీజే పెట్టారు. లైక్ అందరం ఎంజాయ్ చేసాము. నైట్ 1 o'clockకి మా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అప్పుడు కెమెరా ఉంది తెలిసింది. నెక్స్ట్ డే వార్డెన్కి చెప్తే వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. అవి అలానే వస్తాయి, సూసైడ్ చేసుకుంటారు, వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది అంటే మా లైఫ్ స్పాయిల్ అవ్వదా? వీడియో రికార్డ్ చేసుకుంది మాది కదా, మాది స్పాయిల్ అవుతుంది కదా. లైక్ వాళ్ళు అట్లా బేస్లెస్ కమెంట్ చేసింది సార్. ఆ వెంటిలేటర్స్ దగ్గర నుంచి కూడా పెట్టారు అని అంటే ఆమె ఏమన్నదంటే వాళ్ళు చాక్లెట్ వేపర్స్ని బయటికి పడేసిరంట. ఎట్లా పడేస్తాం సార్? మాకు డస్ట్బిన్స్ లేవా పడేయడానికి? మేము చాక్లెట్ వేపర్స్ని వాష్రూమ్ దక్కి పైన వెంటిలేటర్లో పడేస్తామా సార్? ఇది ఏమన్నా ఉందా సార్ దీనికి? అట్లా బేస్లెస్ కమెంట్ చేసింది సార్ వార్డెన్ ఇన్ఛార్జ్. గ్రిల్స్ గానీ అట్లాంటివి ఏం లేదా వాష్రూమ్ వెనకాల బ్యాక్ సైడ్ కానీ అట్లాంటి ఏం లేవు సార్. మొత్తం ఓపెన్ ఉంది సార్, మొత్తం మెష్ ఉంది. కొన్ని అయితే అసలు ఓపెన్గా ఉన్నాయి. మీకు ఎవరి మీద డౌట్ ఉండిందా ఎట్లమ్మా? ఆ మెస్లో సర్వ్ చేసే బాయ్స్ ఉన్నారు కదా సార్, వాళ్ళే ఉన్నారు అక్కడ. సో ఆబ్వియస్లీ వాళ్ళే. వేరే వాళ్ళు బయట వాళ్ళు వచ్చి చూసారు, ఇటు బీహార్ సంబంధించిన వారు అంటున్నారు. వార్డెన్ కూడా ఉంది సార్, ఆమె ఏ తప్పు చేయలేదు. ఆమె ఇంతమందికి ఆన్సర్ చెప్తుంది.